తెలుపుగా వారు భూమిపైన సర్వే చేసి చిన్నప్ప దొర తండ్రి బాలుదొరాలు వారు అనుభవం ఉన్నట్టు నివేదిక సమర్పించినందున మరియు సెటిల్మెంట్ ఆర్డర్ ఆధారంగా గుర్రం చిన్నప్ప దొర తండ్రి బాలుదొర వారి పేరున అవార్డు అంటే ఇది దానికి ఇచ్చే అవార్డు అమౌంట్ తేదీ 16/3/2013 సర్వే నంబరు భూమికి మంజూరు చేసి నష్టపరిహారంతో అవార్డు కాబడింది. మరి ఎన్ని ఇంపార్టెంట్ పైగా ట్రైబల్ సార్ ట్రైబల్ అదే కరెక్ట్గా ముందు మేము చెప్పే మాట ఒకటే ఏంటంటే పేపర్లు అవసరమా లేదా అని నిర్ణయించుకునేది అధికారి. వాటిని పాతవైనా కొత్తవైనా భద్రపరుచుకునేటువంటి పద్ధతే మనకు ఉంటుంది. కానీ ఒకవేళ అది పాతబడి అంటే బాక్స్ లేదంటే ఎప్పుడో చాలా కాలం తర్వాత చేస్తారు. మనకి రికార్డులు కావాలంటే ఎలా చూస్తుంది అవసరం లేని పేపర్లు కూడా తగలబెట్టేసామనేటువంటి మాట చెప్తే ఖచ్చితంగా ఇందులో ఏదో రకమైనటువంటి అవినీతికి తావున్నదనేటువంటి మాట వినపడుతుంది ప్రజల్లో. అది నిజం చేసే విధంగానే తగలబెట్టడం అనేది కరెక్ట్ కాదు. దీని మీద మేము పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాం. జరిపించి బాధ్యులైన వారిని అంటే వరుస ఘటనలు ఏ విధంగా చూడాలంటారు? అదే మదనపల్లి ఘటన కావచ్చు, అలాగే తీరికి రాత్రి కూడా జరిగిన ఘటన వరుస ఘటనలన్నీ కూడా దేనికి దర్పణం పడుతున్నాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతికి దర్పణం పడుతున్నాయి. ఎక్కడ మీరు చూసినా ఎలా చూసినా కూడా ఎందుకు పేపర్లు తగలబెట్టే పరిస్థితి వస్తుంది, వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే కదా వాళ్ళు చేస్తున్న పని అని అర్థమవుతుంది. ఖచ్చితంగా అందులో కొంతమంది అధికారులు కూడా ఇన్వాల్వ్ ఉంటారు, అవ్వకుండా ఉండదు. అయినటువంటి అధికారులు మాత్రం మేము ఉపేక్షించాం. బాధ్యులు అయితే వాళ్ళు ఖచ్చితంగా అంటే పేపర్ ఒరిజినల్ కానీ అధికారులు చెప్పారు దాన్ని పూర్తిగా మనం చూసేదాన్ని టెస్ట్ చేస్తాం కానీ చెప్పలేమంటే ఏ పేపర్ అయినా జిరాక్స్ అయినా మంచినైనా ఏదైనా తగలబెట్టే రైట్ మాత్రం లేదండి. ప్రభుత్వ కార్యాలయం సంస్కృతి ఎలా చూడాలంటే దీన్ని కంట్రోల్ చేస్తాం, అణిచివేస్తాం. దీని మీద యాక్షన్ తీసుకుంటాం. మంత్రి దుర్గేష్ కూడా చెప్పలేదు అడిగితే పక్కన రావాలని గ్రూప్లో మిగతా నేను ముందారు దట్టమైన పరిస్థితులు చూసాం. ఇదే ఈ నేపథ్యంలోనే కందుకు వచ్చేసి అయితే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని ఆయన అయితే పరిశీలించారు. ఆయన మాటలో తెలుసుకున్నాం సార్, చెప్పండి. మీరు చూసారు కదా సార్, పేపర్లు పాతగా కొత్తగా జిరాక్స్ పక్కన పెట్టేస్తే ఏ పేపర్ అయినా భద్రపరచవలసినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంది. ప్రభుత్వ ఆఫీస్ అంటే అది ప్రజలకి జవాబుదారీతనంగా ఉండవచ్చు. రేపు పొద్దున్న ఒక పర్టికులర్ పాయింట్ మీద ఏదైనా క్వశ్చన్ వస్తే దానికి సబ్స్టాన్షియేట్ చేస్తూ మనకి పేపర్లు చూపించాలి. ఆ పేపర్లు చూపించాలంటే పాత రికార్డే మనకి అలాంటప్పుడు పాత పేపర్లు అవసరం లేదనేటువంటి ఆలోచనతో తగలబెట్టేశారనేటువంటి ఒక చిన్న మాట చెప్పేసి తప్పించుకుంటే పద్ధతి. ఇందులో ప్రజలందరూ కూడా ఏదో జరిగిందనేటువంటి గత ప్రభుత్వం అవినీతి ఇద్దరు అలా చేశారనేటువంటి మాట వినపడుతుంది. అది నిజం కావచ్చు కూడా. కానీ దాని విషయంగా ఇప్పుడు జరిగినటువంటి ఈ కాల్పు ఏదైతే ఉందో దీన్ని ఏదో దహనపరిచారో వీటి విషయంలో మాత్రం తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. ఏదైతే ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళు శిక్షించే వరకు కూడా ఈ ప్రభుత్వం విచారణ జరిపిస్తుంది. ఒకవేళ పేపర్లు అవసరం లేదనుకుంటే పై అధికారులతో మాట్లాడి ఏంటి ఏం చేయాలనేది చేయాలి తప్పితే స్వీపరాలు తగలబెట్టడానికి ఆ రకంగా ఎవరు చేయరు. వెనకాల చేపల సంబంధం లభించిందని చూసుకున్నట్లయితే స్వీపర్ నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కనిపించట్లేదు. విశాఖపట్నం వెళ్ళారని కూడా చెప్తున్నారు. దీని ఎలా చూస్తారు? స్వీపర్ తల్లి బాగాలేదు, ఇంట్లో బాగాలేదని వెళ్ళారు, అది డిఫరెంట్ మ్యాటర్. కానీ ఏదైనా తగలపెట్టడం అనేటువంటి ఆలోచన మాత్రం కరెక్ట్ కాదు. దీన్ని అవసరమా లేదో చూసుకుని దాన్ని వేరే రకంగా చూడాలి తప్పి తగలబెట్టడం కరెక్ట్ కాదు. ఆ తగలబెట్టిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో
లేకపోతే ఎవరైతే వాళ్ళకి ప్రోత్సహించారో వాళ్ళందరి మీద కూడా విచారణ చేసిన తర్వాత బాధ్యులు శిక్షిస్తారు. నిన్న మంత్రి నిమ్మలు కూడా చెప్తూ ఉన్నారు, ఏదైతే పోలవరానికి సంబంధించి అనేక అక్రమాలు జరిగాయి, అన్ని కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు వైసీపీ నేతలు కానీ, లేదంటే దీంట్లో ఇన్వాల్వ్ అయిన అధికారులు కానీ కూడా చెప్తూ ఒక కామెంట్ చేశారు. దాన్ని ఏ విధంగా చెప్తారు సార్ ఈ ఘటన? ఖచ్చితంగా 100% గడిచిన ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టులో సంపూర్ణమైనటువంటి అవినీతి జరిగిందనేటువంటి మాట నిర్వివాదాంశం. అందువల్లే వాళ్ళకి ప్రాజెక్టు ముందడుగు వేయకుండా ఆగిపోయింది. దాంట్లో అనేక దస్త్రాలు మాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎడమకాలం విషయంలో చాలా అవినీతి జరిగింది. దాని నష్టపరిహారం కానివ్వండి, ఆ కాలం తవ్వే విషయంలో కానివ్వండి, ఇతరతర కూడా చాలా ఇబ్బందులు జరిగాయి. వాటన్నింటినీ నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. మంత్రి గారు చెప్పిన విధంగా ఇందులో అధికారుల బాధ్యత కూడా ఉంది, అధికారుల యొక్క పాత్ర కూడా ఉంది, రాజకీయ నాయకుల పాత్ర ఉంది. ఇవన్నీ కలగలిపి బయటికి లాగి బాధ్యులు శిక్షిస్తారు. ఇది కందులు చెప్తున్న పరిస్థితి. అధికారులు కూడా కలిసి అధికార నేతలతో కలిసి అధికారులు కూడా అవినీతికి పాల్పడ్డారు. ఏదైతే పత్రాలను తప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఛాలెంజ్ వచ్చింది. నెక్స్ట్ ఓదర్మన్ ఖచ్చితంగా స్పష్టమైనటువంటి విచారణ జరగాలి. విచారణ జరిగి ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాలి. వాళ్ళందరికీ ఖచ్చితమైనటువంటి శిక్షలు పడాలి. లేకపోతే ఇంత ట్రాన్స్పరెంట్గా మేము పరిపాలన చేద్దాం అనుకున్నప్పుడు దీన్ని తూట్లు పొడిచే విధంగా అధికారులు పనిచేస్తే మాత్రం దాన్ని చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ ఎంత ఖజానాన్ని ఖాళీ చేసేసి ఇబ్బందులు పెట్టే పరిస్థితి గత ప్రభుత్వం తెచ్చినా కూడా చాలా పెన్షన్ల విషయంలో కానివ్వండి, రైతుల బకాయిల విషయంలో కానివ్వండి, అదేవిధంగా సరసమైన ధరలకి వినియోగదారులకి నిత్యావసర వస్తువులు అందించే విషయంలో కానివ్వండి, ఎంతో కష్టమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అద్భుతంగా వాటిని రూపొందించి ప్రజలకు చేరువవుతూ ఉన్నారు. అటువంటి సమయంలో ఇలాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించాయి. ఎక్కడైనా సరే ప్రభుత్వం పారదర్శకతతో పనిచేయాలనేటువంటి మాత్రం నేను స్పష్టంగా నమ్ముతున్నాను. ఇవాళ ఎవరైతే ఈ పేపర్ తగలబెట్టారు, అసలు నిజంగా అవసరం లేని పేపర్లు కూడా తగలబెట్టింది మాత్రం గౌరవించాలి. అవసరమా కాదా అనేది నిర్ణయించవలసింది పై అధికారులు. లేకపోతే దాన్ని ఎలా భద్రపరచాలి, ఏం చేయాలనేటువంటి ఆలోచించవలసింది పై అధికారులు చేస్తారు. కానీ అవసరం లేదని మీరు ఆలోచించుకుని కాగితాలు తీసుకెళ్ళి తగలబెట్టే రైట్ మీకు ఎటువంటి పరిస్థితిలో లేదు. అలా తగలబెట్టిన వాళ్ళు కానీ, తగలబెట్టడానికి ప్రోత్సహించిన వాళ్ళు కానీ మీరెవరో కూడా సెక్షన్ తప్పించుకోలేరు. దీని మీద జేసీ గారు కూడా చెప్పిన ఆయన కూడా బస్సులో వచ్చారు. వారు కూడా దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి లాగి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయి. కనుక నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రభుత్వం మాత్రం సీరియస్గా ఉండే విషయంలో మనకి ప్రజలకి మనం స్పష్టమైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పినప్పుడు దానికి తగ్గట్టుగానే మనం ఏ పని చేసినా ఉండాలి. ఇవాళ జరిగినటువంటిది ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా జరిగింది. ఈ కాగితాలు తగలబెట్టడం దీన్ని మాత్రం ఉపేక్షించమనేటువంటి మాట చెప్తున్నారు. ఇందులో ఎలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా వాళ్ళందరినీ బయటికి లాగి శిక్షించడానికి సిద్ధంగా సార్, గతంలో కూడా ఇక్కడ పోలవరం నిర్వాసితులు ఆత్మహత్య చేస్తున్నారు. అంటే ఇది కూడా ఉన్నాయి. తర్వాత కూడా ఆధార్ కార్డులు అన్ని కూడా తగలబెట్టారు. కూడా చెన్నయ్య ద్వారా ఆయన కూడా ఆదివాసీ చెన్నయ్య ద్వారా అనేటువంటి పేరుతో ఉన్నటువంటి పేపర్ను పట్టించాను. అయితే అతనికి నష్టపరిహారంగా కొంత అమౌంట్ అవార్డు చేసినట్టుగా కూడా అందులో ఉంది. అది తర్వాత వెనకాల ఏదో రఫ్ రాశారనేది ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అది కీలకమైనటువంటి పత్రం. ఎందుకంటే ఒక వ్యక్తి ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆత్మహత్య చేసుకున్నాడు, ఎందుకు నష్టపరిహారం సరిగ్గా రాలేదనేటువంటి మాటతో ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి నష్టపరిహారం అవార్డు అయింది అనేటువంటి మాట తెలియాలంటే ఇలాంటి పేపర్లు అవసరం. ఈ పేపర్లు చూసుకుని అతనికి నష్టపరిహారం రాలేదో వచ్చిందో తెలియజెప్పాలంటే మాత్రం పాత రికార్డు అనేటువంటి మనకు అవసరం. సాధారణంగా మనం కూడా ఏం చేస్తాం, ఇల్లు కొనుక్కున్నప్పుడు భూములు కొనుక్కున్నప్పుడు లింక్ డాక్యుమెంట్లు తీస్తాం. ఎందుకు తీస్తాం, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి సంక్రమించింది ఇది అనేది తెలుసుకోవడానికే కదా లింక్ డాక్యుమెంట్లు తీసేది. అలాగే ఒక సమస్యకి సంబంధించినటువంటి పూర్వపరాలు మనకు తెలియాలంటే దానికి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా భద్రపరచుకుంచుకోవాలి. ఇదేవి సొంత ఇల్లు కాదు మన ఇష్టం పడేయడానికి చేయడానికి. ఇది ప్రభుత్వ ఆఫీసు, ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండవలసినటువంటి ప్రభుత్వం. ఈ ఖచ్చితమైనటువంటి విధానంలో ఈ పేపర్లు భద్రపరచాల్సిన అవసరం ఉంది. దీని మీద మాత్రం సీరియస్గానే యాక్షన్ ఉంటుంది అనేటువంటి మాట మాత్రం తెలియజేస్తున్నాం. 1-2 రోజుల్లో తేల్తాయి మొత్తం ఎవరున్నారు ఏంటనేది బయటకు తేల్తాయి. గుర్తించిన పేపర్లన్నీ కూడా జిరాక్స్లు, కలర్ జిరాక్స్లు అంటూ కూడా అదే మేడం స్టేట్మెంట్ ఇచ్చేస్తారు డైరెక్ట్గా. ఇది